హాయ్ అండి అందరికీ. చాలామంది పిజ్జా చేసుకోవాలంటే ఈస్ట్ కావాలి, ఓవెన్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. అవన్నీ లేకపోయినా ఇంట్లో దొరికే వాటితోని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా 500 గ్రాముల మైదా పిండి తీసుకొని మొత్తం జల్లించి పెట్టేసుకోవాలి. అందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, 1 టీ స్పూన్ నిండా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ నిండా షుగర్ యాడ్ చేసుకోవాలి. కడ్డు 200 గ్రామ్ వరకు తీసుకున్నాను. మొత్తం పుల్లటి పెరుగైతే బాగుంటుందండి. కొంచెం ముందుగా గిన్నెలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పిండిలో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి. 1/2 కేజీ మైదా పిండికి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్ మెజర్మెంట్. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పైనుంచి 2 టీ స్పూన్ నిండా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కవర్ ఉంటుంది కదా, కవర్తోని మొత్తం పిండి మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. కవర్తోనైనా సరే, ప్లేట్ అయినా సరే, ఏదైనా సరే బయటికి గాలి పోకుండా లోపలికి ఈ విధంగా మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. ప్యాక్ చేసుకున్న ఒక 8 అవర్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలండి. పిండి ఎంత నానితే పిజ్జా అంత బాగా వస్తుంది. 8 అవర్స్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నా చూడండి. పిండి మొత్తం డబల్ అయింది. ఈ పిండిని ఇప్పుడు 5-6 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటామో పిజ్జా అంత బాగా వస్తుంది సాఫ్ట్గా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో పీసెస్ చేసుకోవాలి. బాల్ సైజ్ ఉంటుంది కదండి, ఆ విధంగా ఒక 5 పీసెస్ అయితే ఇందులో ఈ విధంగా మొత్తం మనకి ఎంత అవసరమో అప్పటికప్పుడు పీసెస్గా కట్ చేసుకొని బాల్స్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవాలి. మిగిలేది ఏమైనా పిండి ఉంటే కవర్తోని మొత్తం ప్యాక్ చేసేసి పక్కకు పెట్టేసేయండి గాలి ఆడకుండా. ఈ విధంగా ఒక బాల్ లెక్క చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1/2 టీ స్పూన్ బటర్ తీసుకొని ప్యాన్కి మొత్తం అప్లై చేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి, లేకపోతే బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ కూడా లేకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4 స్పూన్ తీసుకొని ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. లోపటి వరకు మంచి కుక్ అవుతుంది. పిజ్జా సాస్ ఎక్కడ సూపర్ మార్కెట్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి పిజ్జా సాస్ మొత్తము. ఆనియన్స్, క్యాప్సికమ్స్, టమాటా అండి ఈ విధంగా పొడుగా కట్ చేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. డెకరేట్ ఎలాగైనా చేసుకోవచ్చు అండి, ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు. ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ మధ్యలో పెట్టుకున్నాను. మీరు పన్నీర్ పీసెస్ అలాగైనా పెట్టుకొని క్రష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయల పౌడర్ అండి, కారం వేయొద్దు, ఎండుమిరపకాయల పౌడర్ వేసుకోవాలి. పైనుంచి కొంచెం వేసుకొని ఇప్పుడు చీజ్ వేసుకోవాలి. మోడిల్లా చీజ్ అంటే ఎక్కడైనా దొరుకుతుందని సూపర్ మార్కెట్లో, లేకపోతే పిజ్జా చీజ్ అన్న కూడా ఇస్తారు. మళ్ళీ పైనుంచి కొంచెము ఎండుమిరపకాయల పొడి వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ దాని మీద పెట్టేసుకొని 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఇది చూస్తే చక్కగా కుక్ అయిపోతుందండి. పిజ్జా రెడీ అయిపోయింది. అంతే, చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోని. బేకింగ్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ వేయాలని ఏమీ లేదు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా చక్కగా కుక్ అయిపోయిందో. మన పిండి ఎంతసేపు నానపెడితే అంత సాఫ్ట్గా వస్తుందండి పిజ్జా. మళ్ళీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.